అంటే ఒకటి బిగ్ డెసిషన్. సెకండ్ థింగ్ ఏంటి అనంటే, నాకు అవసరం లేని డెసిషన్స్ ఎవరినో చూసి నేను తీసుకోవడం, లేక ఆ టైం ఎమోషనల్ డెసిషన్‌గా తీసుకోవడం. దానికి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయకుండా ఓన్లీ ఆ డెసిషనే అయిపోవాలా. ఏ డెసిషన్ అన్నా జరగాలంటే దాని వెనకాల ఒక బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరగాలి. దాని వెనకాల దేర్ షుడ్ బి కింద ఫౌండేషన్స్ నుంచి కట్టుకుంటూ రావాలి. సో, ఐ థింక్ ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫెయిల్ అయిపోయాననే సంగతి నాకు అర్థం కూడా అయ్యేది కాదు. ఎప్పుడు అనంటే ఎప్పుడో తర్వాత అప్పుడెప్పుడో డెసిషన్ తీసుకున్నాను కదా అని ఎక్కడైనా రాసుకుంటే, ఆ రాసుకున్నది మళ్ళీ చూసినప్పుడు, అరే! ఇది రాసుకున్నాను గదా! అని అప్పుడు ఇవాల్యుయేషన్ చేసినప్పుడు అసలు నేను ఫెయిల్ అయ్యాననే సంగతి అప్పుడే నాకు గుర్తొచ్చేది. సో, రెగ్యులర్ ఇవాల్యుయేషన్ లేక నేను ఫెయిల్ అయ్యేవాడిని. అంటే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇట్ హాస్ టు బి రిటన్, ఇట్ హాస్ టు బి విజిబుల్, ఇట్ హాస్ టు బి ఇన్ ఎ ప్లేస్ వేర్ వి ఆర్ రిమైండెడ్ ఆఫ్ ఇట్. లేకపోతే మన రెజల్యూషన్స్ అన్ని గాల్లో క్యాజువల్సే. అంటే గాల్లో మేడలు కట్టినట్టే. నేను తీసుకున్న రెజల్యూషన్‌ని నన్ను రిమైండ్ చేసుకోవాలి. సో, ఐ థింక్ దీస్ 2 థింగ్స్. అండ్ ఫైనల్లీ లాస్ట్‌లీ నా రెజల్యూషన్స్‌లో నేను ఎందుకు ఫెయిల్ అయ్యానంటే, ఏముందిలే అని పోస్ట్‌పోన్ చేశా. ఇప్పుడు కాదులే, రేపటి నుంచి, ఎల్లుండి నుంచి, నెక్స్ట్ ఇయర్ నుంచి అని పోస్ట్‌పోన్ చేసే దాన్ని బట్టి ఐ ఫెయిల్డ్. అయితే బైబిల్ ఈస్ అగెయిన్స్ట్ పోస్ట్‌పోన్‌మెంట్. ఈ రోజు పని ఈ రోజే అంతే. తర్వాత నేనెప్పుడూ ఒకటి అనుకునేవాడిని ఏంటంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన అనాలి, అనాలి అనుకునేవాడిని. తర్వాత ఇట్ స్ట్రక్ మీ, ఒకరోజు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన అనాలంటే, ఈరోజు, ఈరోజు నా నా 24 అవర్స్ ఆయన చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటేనే ఈ 24 అవర్స్ గురించండి. రేపు 24 అవర్స్ గురించంటే, అప్పుడు ఇయర్ అంతా కలిపి సంవత్సరం గురించి ఆయనంటాడు. సో, వెన్ జీసస్ కమ్స్ సడెన్‌గా మిరకల్‌గా గుడ్ అండ్ ఫెయిత్‌ఫుల్ సర్వెంట్ అనడు. ఇఫ్ ఐయామ్ గుడ్ అండ్ ఫెయిత్‌ఫుల్ ఎవ్రీ డే, దెన్ ఐయామ్ గుడ్ అండ్ ఫెయిత్‌ఫుల్ ఎట్ ది ఎండ్. సో, ఈ 3 స్ట్రాంగ్ రీజన్స్ బట్టి నేను పర్సనల్‌గా ఫెయిల్ అవుతా వచ్చాను. హావింగ్ బిగ్ థింగ్స్, ఆ తర్వాత ఎమోషనల్‌గా తీసేసుకొని దాన్ని ఇవాల్యుయేట్ చేయకపోవడము, ఆ తర్వాత తీసేసుకున్న డెసిషన్స్ విషయంలో నేను బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయకుండా ఉండడం, పోస్ట్‌పోన్ చేయడం బట్టి ఐ ఫెయిల్డ్ అలాట్.